స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుర్జా సత్యం డిమాండ్ చేశారు. రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించకపోతే కాంగ్రెస్ కు బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ న్యాయ మార్గంలో రిజర్వేషన్లు పెంచాలని సూచించారు. కేంద్రంపై ధర్నాలు కాకుండా అన్ని పార్టీలతో కలిసి సానుకూలంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 25న హైదరాబాద్ ఇందిరా పార్కులో జరగనున్న బీసీల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవంతం చేద్దాం సత్యాగ్రహం దీక్షను విజయవంతం చేద్దాం వర్ధిల్లాలి టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి టైగర్ ఐక్యత బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి టైగర్ ఆర్ కృష్ణన్న గారి మాట చలో ఢిల్లీ ధర్నా కార్యక్రమాలు. మరి అన్ని కార్యక్రమాలకు లేని ధర్నాలు మీరు ఎన్ని బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్నారు? ఎన్ని నిధుల కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? మీరు కేంద్రం అంటే పెద్దన్న, రాష్ట్రం చిన్నన్న అనేమో అన్ని విషయాల్లో మాట్లాడతారు. మన ప్రధానమంత్రి గారితో మంచి సంబంధాలు నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాజెక్టుల విషయాల్లో, నిధుల విషయాల్లో, మిగతా విషయాల్లో మనం మంచి పద్ధతిలో వెళ్ళాలి. అటు కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న, మేము రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంప్రదింపుల ద్వారానే చేసుకోవాలని చెప్పి బీసీ బిల్ అనగానే కావాలని దీనికి ఒక రాజకీయ రంగద్ది దాన్ని వివాదాస్పదం చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జీవో ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం ఆర్టికల్ 246D ప్రకారం క్లియర్గా రాజ్యాంగం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, మీరు స్వతహాగా నిర్ణయించుకోవచ్చు అని చెప్తున్నారు. మరి అది కాకుండా కూడా ఒకవేళ బిల్లు 3 నెలలకు పైగా పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు తరహా మాండమస్ పిటిషన్ వేసి ఆ బిల్లును సాధించే అవసరం కూడా ఉంది. మరి ఇవన్నిటిని పక్కన పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి బీసీలకు అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయి.